ఇదేనా నాకు కావాల్సింది? ఈ చావు కేక సీమకెళ్ళాలి. హలో హలో, డీసీపీ గారా? ఏ స్పీకింగ్. సార్, పాత బస్సులో గొడవలు జరుగుతున్నాయి. చాలా మంది చచ్చిపోతున్నారు. ఎంతమంది? 10 మంది సార్. ఓ పని చేయి, ఇంకో 25 మంది వచ్చాక మళ్ళీ ఫోన్ చేయి. పెట్టరా ఫోన్. సార్ 25 మంది. రవి గారు అర్థం చేసుకోండి, ఇది వాళ్ళు నన్ను ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం. బోగస్. మీ ఫోన్ మోగిన అటెండ్ చేయకండి ప్లీజ్. ఓకే సార్. హలో, నేను మినిస్టర్ని మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. డీసీపీ సింహాచలానికి ఇవ్వు. సార్, మంత్రి గారు ఫోన్. హలో హలో, నేను మినిస్టర్ని మాట్లాడుతున్నాను. నా ఆఫీస్ వెంటనే రా. ఏ శాఖ మాత్యులు సార్? సచివాలయంలో మీ ఛాంబర్ ఎక్కడ సార్? పిచ్చి పిచ్చిగా ఉందా? నేను మినిస్టర్ని. నువ్వు మినిస్టర్ కాదని నాకు తెలుసు. నీలాంటి మినిస్టర్లను చాలా మందిని చూశాను. కట్ చేయరా సెల్. కమ్ ఆన్, డ్రాప్ ది ఆల్ ఫోన్స్. రైట్ సార్. ఎవరు ఎవరంటే మాట్లాడే? ఆపండ్రా, అమ్మాయి భయపడుతోంది. నువ్వు రా తల్లి, నీకు ఒక మాట చెప్తా. ఇదిగో, నా గురించి నీ మొగుడు చెప్పే ఉంటాడు. నీ మొగుడు చాలా మంచోడు, కానీ మొండోడు. నా మాట వినట్లేదు. ఆ నేసేయడం నాకు పెద్ద కష్టం కాదు, అదే నా పని. పొడిస్తే 2 నిమిషాలు పోతాడు, పేలిస్తే వెంటనే పోతాడు. నీ మాటలు చెప్పాలంటే నువ్వు పచ్చడి పెట్టినట్టే. నువ్వేం చేస్తావు? నిమ్మకాయలు, కూరగాయలు, ఉప్పు, కారం వేసి నానబెడతావు. మేము కూడా అంతే. పాత బ్యాటరీలు, నల్ల మందు, మైదా పిండి, గాజు పెంకులు వేసి నానబెడతాం. ఏంటి, నువ్వు పెడితే తింటాడు, నేను వేస్తే పోతాడు. అవన్నీ ఇప్పుడు ఎందుకని? నాకు కూడా నీలాగే ఒక చెల్లుంది, అందుకే చెప్తున్నాను. నువ్వు ఇప్పుడు ఫోన్ చేయి, కూర్చుని మాట్లాడుకుందాం. భార్య మాట వినైనా భర్త బతుకుతాడేమో చూద్దాం. ఫోన్ చేయి, ఫోన్ చేయి. ముందులే. చంపేస్తావేంటి? నువ్వు చెప్పమ్మా. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు ఇక్కడున్న వస్తువులన్నీ పగలగొట్టేసి మీ వాళ్ళు నన్ను బెదిరిస్తే నేను భయపడిపోయి మా ఆయనకు ఫోన్ చేసి, అయ్యో ఏమండి త్వరగా రండి, ఇక్కడ నన్ను చంపేస్తున్నారు అని చెప్తే మా ఆయన నా మాట నమ్మి కంగారు పడి ఇక్కడికి వచ్చేస్తారు. మీరు వెళ్లి దొంగ ఓట్లు వేసేసుకోవచ్చు అనుకుంటున్నారా? జరగదు. నేను చచ్చిన మా ఆయనకు ఫోన్ చేయను. ఆ సింహాచలం గారికి ఫోన్ చేయి. గట్టిరా. రక్తం చూడకుండా పని చేసుకోలేకపోతున్నావు. మీ ఇంటి ఫోనేగా, ఇలా గుర్తిస్తాడు. చచ్చిపోయే ముందు ఒక్కసారి మాట్లాడు.
నాకు కావాల్సింది నీ చావు కేక సీమకెళ్ళాలి. అరవో అరవో, వినబడట్లే? అరవమే, నీ భార్యని వేసేసాను తెలుసా? అదే, అరవో. అరవరా, అరవో. ఏయ్, నా చెల్లికి మాటిచ్చానురా, నీ మీద పగ తీసుకుంటానని. అరవో. ఎరా, నువ్వు కంట్రోల్ తప్పితే నేను కంట్రీలో ఉండనా? ఈ దొరస్వామి రాజు కంట్రోల్ తప్పితే నువ్వు భూమి మీద ఉండవు. మట్టి మీద ఒట్టేశానే, ఇన్ని మట్టిలో కలిపి సీమకొస్తానని. పాతేయండ్రా. ఏయ్! ఇలా కొన ఊపిరితోనే ఉండరా. నువ్వు చచ్చిన తర్వాత నా బావ బయటకు వస్తాడంట. వాడిని తీసుకొచ్చి నీకు చూపిస్తా. అప్పుడు దాకా ఈ కొన ఊపిరితో ఉండవు. రండ్రా. రా. రేయ్, నా చెల్లికి ఇచ్చిన మాట నిలబెట్టబోతున్నాను. నా బావ గెలుస్తున్నాడు. థ్యాంక్స్ బావా. నిర్దోషిగా బయటకు వస్తున్నాడు. రే దొరస్వామిరాజు, సింహాచలం చచ్చిపోయాడు స్వీట్లు పంచి పెడుతున్నావా? బతికే ఉన్నాడు రా. నాతో ఒక్కసారి మాట్లాడు మమ్మీ. నన్ను ఒకసారి చూడు మమ్మీ. మమ్మీ, డాడీ, మమ్మీ, మమ్మీ, డాడీ, మమ్మీ నాతో ఒక్కసారి మాట్లాడు మమ్మీ. అంకుల్, మమ్మీ, డాడీ, మమ్మీ, డాడీ. ఎప్పుడు ఉండాల్సింది మీ కాళ్ళ దగ్గరేనండి. కాళ్ళ దగ్గర ఉండేది కాపురం చేసే వయసు వరకే. అదే గుండెల్లో ఉన్నావనుకో జీవితాంతం ఉంటావు. నా స్థానం ఇక్కడేనండి. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.